కొన్ని మొండి సమస్యలు మనకు కూడా ఉంటాయి. మొండి రోగాలు, మొండి అప్పులు, మొండి పేదరికము, మొండి ఇబ్బందులు, మొండి సమస్యలు, ఇవన్నీ మన మీద దాడి చేస్తూ ఉంటాయి. మనం దేవుడితో ఏమంటామంటే పోట్లాడేటప్పుడు, అంటే ప్రభువా ఇవన్నీ నా మీద దాడి చేస్తున్నాయి, ఇవన్నీ తీసేస్తే ఇంక నీ మందిరంలోనే ఉంటాను, నాకేం వద్దు, జీవితం చాలు. మనం కూడా యెహోవా సన్నిధిలో నిలబడిన వారమైతే శత్రువు మన మీద చేసే దాడిని ఓడించడానికి అవకాశం ఉంది. నీకు సమాధానం, నెమ్మది అనుగ్రహించి, నీకు కన్నీరు తుడిచి, గాయాలు కట్టి, లోకంలో ఉన్నంతకాలం సహాయం చేసి, కాపాడి, భద్రపరిచి పరలోక రాజ్యంలో ప్రవేశింప చేయాలని కోరుతున్నాడు. మీ ఇంట్లో నీకు ఇది ఆధిక్యత దక్కింది, నువ్వే రక్షణ పొందినావు. మీ వీధిలో, మీ ప్రాంతంలో, మీ కులంలో, మీకు పరిచయమైన స్థలాల్లో దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్నే పిలిచినాడు ఆయనతో నడవాలని. ఆదికాండము 19వ అధ్యాయం 27వ వచనం. జెనసిస్ చాప్టర్ 19 verse 27. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధి నిలిచిన చోటుకు వచ్చి. వాట్ ఏ గ్రేట్ ప్రైజ్ ఈజ్ దిస్. తెల్లవారినప్పుడు అబ్రహాము తిరిగి యెహోవా సన్నిధి నిలిచిన చోటికి వచ్చి, ఆ చోటికి మాటిమాటికి రావడం అనేది పరిపాటి. అలాంటి దైవికమైన అలవాటు మనం కలిగి ఉండడం అవసరం. అబ్రహాం దేవుని మీద ఆయాసపడలేదు. సాధారణంగా మనము ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోతే దేవుని మీద ఆయాసపడితే, ఏం దేవుడు మేము ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబే రావట్లేదు, చాలా కాలం నుండి ఇంకా ప్రార్థన చేయమంటేనే ఉన్నారు, ఇంకెంతకాలం చేయాలో చేసి విసిగిపోయాము, అందుకే మానేసాం. చేస్తే చేయండి, లేకపోతే లేదు. అబ్రహాంలో అంటాడు 18వ అధ్యాయంలో ప్రార్థన చేస్తే 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడమంటే 10 మంది దాకా వచ్చినాడు. మరి దేవుడు ఏం కాపాడలేదు. ఆ సొదొమ గొమొర్రా మీదకి అగ్ని గంధకాలు దిగి వచ్చినాయి. కానీ అబ్రహాము దేవుని మీద ఎంత మమకారం ఉందంటే యెహోవా సన్నిధిని కనబడిన చోటికి మరలా వచ్చినాం. కనుక దేవుని సన్నిధిలోనికి ఆయన మరలా వచ్చినాడు. మనం కూడా మరలా రావడం అవసరం. చాలా సందర్భాల్లో మనం అనుకుని జరగకపోతే దేవుని మీద ఆయాసపడుతూ ఉంటాం. అనుకుని కాలేజీలో సీట్ రాకపోతే, అనుకునే ఉద్యోగం రాకపోతే, అనుకునే ప్రపోజల్ ఫిక్స్ కాకపోతే, అనుకునే చదువు రాకపోతే, అనుకున్నట్లు జరగకపోతే, నేను అనుకున్నట్లు జరగలేదు. జీవితం అనేది మనం అనుకున్నట్లు జరగదు. ఇంకోసారి చెప్పనా, జీవితము మనం అనుకున్నట్లు జరగదు. అట్లా జరిగితే జీవితం కాదు, మనం అనుకున్నట్లు జరుగుతుంది. అప్పుడు మనం షాక్ అవుతాం, అయ్యో ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదే. దట్ ఈస్ లైఫ్. నువ్వు అనుకోలేదు కనుక జరిగింది, దట్స్ లైఫ్. జీవితం ఎలాగ దేవుడు అనుమతిస్తాడో, స్క్రిప్ట్ చేస్తాడో దాన్ని మనం అనుభవించడానికి దేవుని మీద ఆధారపడి ముందుకు సాగిపోవాలి. అన్నీ మనం అనుకున్నట్లు జరగాలని అనుకోవడము అవివేకం. అలాగ జరగదు. అబ్రహాము జీవితంలో దేవుడు ఆయన్ని కరుణించి కాపాడుతూ వచ్చినాడు. అబ్రహాము విషయమై ఆలోచించడానికి మనం పూనుకుంటే, మొదటిది ఆయన దేవునితో సెంచరీ చేసిన వాడు నడకలో. 17:1 కూడా అది రాయబడింది కదా, ఆదికాండం 17:1. చాలు, నా సన్నిధిలో నడుచు. దేవుని యొక్క సన్నిధి అబ్రహామును ఆనుకొని ఉంది. అబ్రహాము కూడా దేవుని సన్నిధి ఆనుకొని ఉన్నాడు. ఆయన 170 సంవత్సరాలు బ్రతికినాడు. 70 సంవత్సరాలప్పుడు పిలువబడినాడు. అంటే దేవునితో 100 సంవత్సరాలు నడిచినాడు. సో ఈజ్ ద పర్సన్ హూ వాక్డ్ విత్ గాడ్. సెంచరీ చేశాడు మన భాషలో చెప్పాలంటే. ఫస్ట్ సెంచురియన్ అంటే మీరు అనొచ్చు, మరి అంతకుముందు కూడా చాలామంది వందల ఏళ్ళు బతికారు కదండి అని. వాడు బతికింది 900 సంవత్సరాలు. 900 సెంచరీ చేయడం గొప్ప సంగతి ఏం కాదు కదా. ఈయన బతికిందంటే బాల్స్ ఫేస్ 175, 100 రన్స్. వాడు అట్టుగా 900 బాల్స్. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. గవాస్కర్ కూడా 1000 బాల్ కొట్టి 10 వేయచ్చు. అది కాదు కదా, 10 బాల్స్లో 1000 చేయడం అనేది గొప్ప సంగతి. కనుక ఇక్కడ అబ్రహాము మొట్టమొదటి సెంచురియన్. రెండవది, అబ్రహాము ద్వారా దేవుడు మెడికల్ సైన్స్ ఈజ్ డిఫీటెడ్ అనే రుజువు చేసిన. 100 ఏళ్ళకి ఆయనకు 90 ఏళ్ళకు భార్య. బైబిల్లో రాయబడింది, ఆమె స్త్రీ ధర్మము ఉడికిపోయాను.
స్త్రీ ధర్మం ఉడికిపోయిన తర్వాత మెడికల్ సైన్స్ ప్రకారం పిల్లలు కలగడం అనేది 100% సాధ్యం కాదు. బట్ చరిత్రలో, బైబిల్ చరిత్రలో వాళ్ళు సాధ్యం చేశారు. దిస్ యునీక్. 100 సంవత్సరాల కాళ్ళు దాపుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు కొడుకు పుడతాడంటే వచ్చే సంవత్సరం అంటే నీకు అసలు బుద్ధి ఉందా, ఏం మాట్లాడుతున్నావు, నీకు కామన్ సెన్స్ ఉందా అని అంట. అయితే ఆల్ సైన్సెస్ వర్ డిఫీటెడ్ వెన్ అబ్రహాం ట్రస్టెడ్ గాడ్ టు ద కోర్. దేవుణ్ణి అబ్రహాం పరిపూర్ణంగా నమ్మినాడు. అందుకే ఈ ఇన్సిడెంట్ని పౌలు కోట్ చేస్తూ రోమా 4వ అధ్యాయం అంతా ఆయన కొరకే కేటాయించి ఏమన్నాడు? అండర్ హోప్లెస్ సర్కమ్స్టెన్సెస్ ఈ హోప్ఫుల్లీ బిలీవ్డ్. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆ నిరీక్షణ కలిగి నమ్మాను. మనం ఎప్పుడు దేవుని నమ్ముతామంటే అన్నీ అనుకూలంగా ఉంటే నమ్ముతాం. 25 ఏళ్ళు ఉద్యోగానికి ఎలిజిబిలిటీ అంటే ఆ ఉద్యోగం వస్తుందని నమ్మచ్చు. 100 ఏళ్ళకి ఉద్యోగం వస్తుంది అంటే ఎట్లా నమ్ముతాం? రిటైర్డ్ అయిపోయి ఆ కాళ్ళు తప్పుకొని అంతదాకా బతుకమనుకో, అది వేరే విషయం. ఇది రెండవది. ఇట్ డిఫీటెడ్ మెడికల్ సైన్స్ అండ్ ప్రూవ్డ్ దట్ గాడ్ ఈజ్ అబౌవ్ ఆల్ ద సైన్సెస్. అన్నిటికంటే పైన దేవుడు ఉన్నాడని రుజువు చేస్తూ వచ్చినాడు. మూడోది మనం చూస్తే ఈజ్ ద వన్ హూ కాల్ టు బి బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. ప్రపంచానికి ఆయన ఆశీర్వాదం ఉండటానికి పిలువబడ్డాడు. అందుకే 12వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే దేవుడు అన్నాడు, ఐ విల్ బ్లెస్ ది అండ్ దౌ షల్ బి ఏ బ్లెస్సింగ్. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. 4వదిగా మనం చూస్తే అబ్రహాం యొక్క 100 సంవత్సరాలు దేవునితో నడిచిన జీవితం ఆదికాండంలో 13 అధ్యాయాలు కేటాయించబడ్డాయి, 12 నుండి 23 దాకా. అర్థమవుతుంది అనుకుంటా. 100 సంవత్సరాలకి 23 అధ్యాయాలు కేటాయిస్తే మనం కూడా కొన్నిసార్లు చెప్తుంటాను, నేను రక్షణ మంది ఎన్ని ఏళ్ళైంది తెలుసా? 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది. సరే, ఆ ప్రపోర్షనేట్గా మనం చేస్తే 100 సంవత్సరాలు దేవునితో నడిస్తే 12 అధ్యాయాలు బైబిల్లో కేటాయిస్తే, సరే 10 వేసుకుందాం లెక్కలు క్యాలిక్యులేషన్ తేలిక కావటానికి. 10 సంవత్సరాలు నడిస్తే ఎన్ని అధ్యాయాలు ఉండాలి? ఎవరికి లెక్కలు రావా? 100 సంవత్సరాలకి 10 అంటే 10 ఏళ్ళకి ఎన్ని ఉండాలా? 1 అధ్యాయం ఉండాలి. మరి రక్షణ పొంది 10 ఏళ్ళు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నాం కదా, నేను కూడా ఉన్నా దాంట్లోక. నన్ను గురించి ఒక అధ్యాయం అని రాస్తారా? ఒక వచనమన్నా రాస్తారా? ఒక లైన్ అన్నా రాస్తారా? ఒక సుక్కన్న పెడతారా? ఇప్పుడు రక్షణ పొంది కొంతమంది 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. మరి 30 ఏళ్ళు అయిన వాళ్ళకి 3 అధ్యాయాలు ఉండాలా, 40 ఏళ్ళు అయిన వాళ్ళకి 4 అధ్యాయాలు ఉండాలా. దే హ్యావ్ టు ఇంపాక్ట్ పీపుల్ లైక్ దట్. ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకు చాలా సిగ్గేస్తుంది, బాధ వేస్తుంది. ప్రభు, ఎందుకు బతుకుతున్నాను నేను? అసలు ఇది బతికేనా? వాళ్ళ రక్షణ పొంది నీయందు 100 సంవత్సరాలు జీవిస్తే 10 అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు కేటాయించినాడు. ఇప్పటికి ఏ ఊర్లో వెళ్ళినా, ఏ మందిరంలో చూసినా ఖచ్చితంగా ఒకళ్ళని అబ్రహాం అని పేరు పెట్టుకొని ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు లెక్కే లేదు. దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు చూడు ఒక మనిషి ఆయనతో నడిస్తే. వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. 4వది ఏంటంటే అబ్రహాము ద్వారా జనములు వచ్చినారు. ఎట్లా వస్తారని దేవుడు చెప్పాడంటే ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువుల వల్లే వస్తారు అని చెప్పాడు. అందుకని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 2 రకాల వాళ్ళు వచ్చినారు, వాళ్ళు వీళ్ళు. అర్థమైందా? కాలేదా? కాకపోతేనే మంచిది. వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు. అంటే ఇస్సాకు ద్వారా వచ్చిన వాళ్ళు వచ్చినారు, ఇష్మాయేల్ ద్వారా వచ్చిన వాళ్ళు వచ్చినారు. ఇష్మాయేల్ ద్వారా వచ్చిన వాళ్ళు చాలా రిచ్. మీరు ప్రపంచంలో ధనం ఎట్లుంటుంది, లగ్జరీ ఎట్లుంటుంది, లావిష్నెస్ ఎట్లుంటుంది అని చూడాలంటే మిడిల్ ఈస్ట్లోనే చూడాలి. ఓకేనా? అమెరికా, యూకే ఇదంతా అదంతా వాళ్ళకి నార్మల్ అంతే. ఇఫ్ యూ వాంట్ టు సీ ద లగ్జరీ, ఫర్నిచర్ ఎట్లుంటుంది, కార్లు ఎట్లుంటాయి, ఇంట్లో లైట్లు ఎట్లుంటాయి, అండ్ ద హయ్యెస్ట్ థింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ కెన్ బి సీన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఎక్స్పెన్సివ్ థింగ్స్ సీన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. మీకు తెలుసో తెలియదు, ఆఫ్ ఆల్ ద వరల్డ్ మిడిల్ ఈస్ట్ ఈస్ ద ఓన్లీ ఏరియా విచ్
వేస్ట్ లాట్ ఆఫ్ ఫుడ్. ప్రపంచంలో ఎక్కడైనా వేస్టేజ్ జరుగుతుంది, మనకు కూడా జరుగుతుంది. నేను కూడా ఎప్పుడైనా అమెరికాకి వెళ్ళినప్పుడు ఎవరో మీలాంటి వాళ్ళు రెండు బెదర్ భోజనం చేస్తారని పిలుస్తారు కదా, వెళ్తాం కదా. భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఇది తింటామంటే వద్దులే బ్రదర్ ఇది పక్కన ఉంది, నేను అడిది మొన్నటిది ఇప్పుడు ఇది చేసామన్నాడు. ఇంత చేసింటారు, మరి ఇది ఎవరు తింటారు? మనకైతే ఇండియాలోనే ఎవరో ఒకళ్ళు వస్తారు, దారం పోయేవాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకని వడ్డిస్తాం, వేస్ట్ కాకుండా ఉంటుంది. పని అమ్మాయి అన్న వచ్చి తీసుకెళ్తుంది అని. అక్కడ ఎవరు పని అమ్మాయి లేరు కదా, వీళ్ళే భర్త పని అమ్మాయి, భార్య పని అమ్మాయి. వాళ్ళే మిగిలింది కూడా వాళ్ళే తినాలా, ఎన్ని రోజులైనా తినాలా. అందుకనే తక్కువే చేసుకోవాలి. కానీ అట్లా తక్కువ చేయబుద్ధి కాదు కదా, ఎక్కువ చేస్తూ ఉంటారు. అప్పుడు నేను అంటుంటా, మీ ఇంట్లో వేస్ట్ అయ్యేది నాలాంటి వాడు రోజంతా బతకొచ్చు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వ్యక్తి బతికితే ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని ఎన్ని మిలియన్ల కొలది ప్రజలు బతుకుతారు. మిడిల్ ఈస్ట్లో కూడా వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ టూ మచ్. అది మామూలు మనలాంటి భోజనం కాదు. నిన్నటిది ఈరోజు చేసిన పులిహార కాదు అది అనుకున్నారు మీరు. అప్పటిదప్పుడే మన కళ్ళు ఎదుటే పొట్టేళ్ళ లాంటిది ఇలా పెద్ద బేసిన్లో పెట్టేసి కాల్ చేసి బాబిక్యూ మాదిరి, బిర్యానీ మాదిరి చుట్టూ అన్నం వేసుకొని చుట్టూ పక్కనంతా తినేసి కొద్ది కొద్ది ముక్కల మాదిరి. నేను ఇలాగ చెప్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా. మధ్యాహ్నం మేము సాంబార్ చేస్తున్నారు బ్రదర్, ఏమి ఇవన్నీ చెప్తున్నాడు ఏంటబ్బా. సరే వద్దులే, టాపిక్ స్కిప్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం బాగా అంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఎలాగొచ్చిందో చూడండి. వీ కెనాట్ మెషర్, అసలు కొలవటానికే చేత కాదు. అంత ఆశీర్వాదాన్ని దేవుడు ఒక్క మనిషిని ద్వారా ఇచ్చింది. అందుకే నేను ఎప్పుడు మిడిల్ ఈస్ట్కి వెళ్ళినా ఆలోచిస్తుంటా, ఈజ్ ఇట్ పాసిబుల్ టు బి బ్లెస్డ్ దిస్ ఇమ్మెన్స్లీ బికాజ్ ఆఫ్ ఎ ఒబీడియన్స్ ఆఫ్ ఎ సింపుల్ మ్యాన్. ఒక మనిషి దేవుడికి విధేయత చూపిస్తే ఇంత ఆశీర్వాదమా? దిస్ మచ్. ఒకళ్ళు చూస్తుంటే లగ్జరీ కార్లు, ల్యాండ్ క్రూజర్లు, రావెనోడు, పజాడాలు, బిఎండబ్ల్యూ, మర్సిడెస్ బెంజ్లు ఇవి ఉంటేనే బయటికి పోతారు. మన మాత్రం మారుతి 800 ఊరికి ఇస్తామన్నా తీసుకురాడు ఎవరు. ఇంత ఆశీర్వాదం ఎక్కడ చూసినా, డబ్బైనా, బట్టలైనా, రిచెస్ అయినా, ఇంగ్లీష్లో ఏమంటారంటే వల్గర్ డిస్ప్లే ఆఫ్ లగ్జరీ అంటారు. మీరే అర్థం చేసుకో. గుడారములో ఉన్న మనిషి దేవుడికి విధేయత చూపించడం ద్వారా దేవుడు మానవ జాతిని అలాగ ఆశీర్వదించి ఐ విల్ బ్లెస్ ది అనే మాట మనకు అర్థం కాదు, కానీ ఇట్ క్యారీస్ టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ అండ్ ఎన్ నంబర్ ఆఫ్ టన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వీ కెనాట్ మెషర్ దాట్. ఒక రాజకీయ నాయకుడు చెప్పే మాట కాదు ఇది, ఒక అధికారి చెప్పిన మాట కాదు ఇది, ఒక బంధువులు చెప్పిన మాట కాదు ఇది. సర్వోన్నతుడగు దేవుడు, సర్వశక్తి గల దేవుడు, నిత్యుడగు దేవుడు, చూసుకునే దేవుడు, మహిమ గల దేవుడు చెప్పే మాట ఇది. సరే ఇంక ఇలాగ చెప్తే టైం అయిపోతుంది. కనుక అబ్రహామును దేవుడు అలాగా ఆశీర్వదించినాడు. ఇది నన్ను ఆత్మీయంగా మనం కూడా అబ్రహాము యొక్క నిబంధనలోనికి వచ్చిన, ఆశీర్వాదంలోనికి వచ్చిన మనం కూడా అలాగో విధేయత కలిగిన వారమైతే ఎంత బాగుంది. అందుకే కొత్త నిబంధనలో యేసు ప్రభు కొంతమందిని గురించి అన్నాడు, స్త్రీని గురించి, ఈమెయో అబ్రహాము కుమార్తె. జక్కని గురించి యేసు ప్రభు అన్నాడు 19వ అధ్యాయం, ఇతడును అబ్రహాము కుమారుడు. వాళ్ళు కుమారుడు అంటే 2 రకాలుగా ఉంటుంది, బయలాజికల్, స్పిరిచువల్. బయలాజికల్ అంటే భౌతికంగా వచ్చిన లీనియేజ్ని బట్టి వచ్చేవాళ్ళు. స్పిరిచువల్ అంటే ఆత్మీయంగా. అబ్రహాం విశ్వాసాన్ని మనం కూడా ఎక్సర్సైజ్ చేసి దేవుని ఎంత విశ్వాసం ఉంచినాం కనుక అబ్రహాం యొక్క కుమారులుగా వంశావళిలోనికి మనం తీసుకురాబడుతూ వచ్చినాం. ఇలాంటి వాడు దైవ సాన్నిధ్యంలో కనిపిస్తూ వచ్చిన. పరలోకానికి వెళ్ళిన తర్వాత అబ్రహాంను మనం చూసి అడిగినా మనకి ఇంత ఆశీర్వాదంకి ఎట్లా వచ్చింది? వీ కెనాట్ మెషర్. ఐ డోంట్ నో, నాకు కూడా తెలియదు. పైకి వచ్చిన తర్వాత చూస్తుంటే తెలిసిందని అంటాడేమో అబ్రహాం. దేవుడు అంతగా ఒక వ్యక్తిని ఆశీర్వదించిన. ఇప్పుడు దైవ సన్నిధిలో ఉన్న వ్యక్తిని దేవుడు అంత ఆశీర్వదిస్తే మన సంగతి ఏంటో మరి? మనకు మొబైల్ చూసుకోవటానికే టైము, ఇంకా దేవుని సన్నిధిలో ఉండటానికి టైం ఎక్కడా? ఇంకా మొబైల్ చూసుకున్న వారిని ఆశీర్వదించినట్లు బైబిల్లో లేదు. మీ దాంట్లో ఉందా? చెప్పరేంటి? ఎక్కడ లేదు. అది లేదని మానేమని నేను చెప్పట్లేదు. ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి అవసరం ఉంటుంది,
ప్రతి దానికి బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ప్రకారం జీవించినప్పుడు ఆశీర్వాదంలోనికి వస్తాం. ఇప్పుడు అబ్రాహామును గురించి ఒక 5 సంగతులు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది ఆదికాండం 14వ అధ్యాయం 10 వచ్చిన నేను చదువున్నా, లేదా 12 నేను చదువుతా. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సుధములో కాపురం ఉండను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా 13 తప్పించుకొని ఇక్కడ వచ్చే బ్రీడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడు ఆనేరు సహోదరుడు మమ్రే అను అమోరి మీరు ఎష్కోల్ అంటే ఎష్కోల్లో ఒకటి అనుకుంటున్నారు కదా. ఎష్కోల్ అనేది మొదటి వ్యక్తి పేరు, తర్వాత లోయకు కూడా పెట్టినారు. వాళ్ళు మీకు ఎష్కోల్ అంటే మనిషి కాదేమో అని అనుకుంటున్నారు, మనిషి అబ్బాయి. కానీ ఇక్కడ మొట్టమొదట అది ఎష్కోల్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అబ్రహాం. సో ఫస్ట్ ఎష్కోల్ ఈజ్ మెన్షన్డ్ వెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అబ్రహాం. అబ్రహాముతో అనుబంధములు ఉన్నప్పుడు ఎష్కోల్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ తెలుసు కదా, లోతు ఆయనతో ఉన్న పనివారిని కొంతమంది చెరు పట్టుకుని పోయినారు శత్రురాజు. అబ్రహాం మనమే ఆ స్థలంలో ఉంటే ఏమనుకుని బాగా జరిగింది, కరెక్ట్గా జరగాల్సిన మాట. ఎందుకంటే నా మాట అనుకుని వెళ్ళిపోయాడు, ఎప్పుడో జరగాల్సింది ఆలస్యంగానే దేవుడు కళ్ళు తెరిచినాడు, జరగాల్సింది జరుగుతుందిలే అనుకుని ఉంటాం. కానీ అబ్రహాం అలాగా తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన 318 మందిని తీసుకొని ఆ రాజులను తరమటానికి వెళ్ళాడు. ఎవరు వెళ్తారండి పరాయి దేశంలో వేరే రాజులను తరమటానికి? అది ఒకళ్ళనే, ఇద్దరినా, ముగ్గురినే? 4. దిస్ ద ఫస్ట్ వార్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో రాయబడిన మొదటి యుద్ధం ఇదే. యుద్ధము అనే పదం వాడబడింది, వార్. ఎందుకు వాడినారో మనకు తెలియదు, అలాగ వాడబడింది. ఆ తర్వాత అబ్రహాము జయించి బయటకు వచ్చినాడు. కనుక దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మొదటిది వారింగ్ పర్సన్, యుద్ధం చేసేవాడు. అంటే మనం కూడా ఇలాగ యుద్ధం చేయమని చెప్పట్లేదు ఇక్కడ. యుద్ధం అంటే మీరు వేరుగా అర్థం చేసుకోవద్దండి, పోట్లాడండి బయటికి వెళ్ళని కాదు ఇది అర్థం. వారింగ్ పర్సన్ అంటే శత్రువు మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. దావీదు గొలియాతుని చంపినాడని, గొలియాతు లాంటి శత్రువులు మన మీద దాడి చేస్తూనే ఉంటారు. రకరకాల సాతాను అనేక మందిని వాడుకుంటూనే ఉన్నాడు. వాటన్నిటిలోన మనం విజయశాలుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. లోకం అనే శత్రువు, శరీరం అనే శత్రువు, మన చుట్టూ ఉన్న శత్రువులు, బంధువులు, రక్త సంబంధికులు. కొన్నిసార్లు మనం ఆత్మీయంగా వెళ్తున్నప్పుడు భర్త, భార్య, పిల్లలు, వీళ్ళే మనకు కొన్నిసార్లు ప్రతిబంధకాలుగా మారుతారు. ఎవరో మనం సాతానుకు ఒళ్ళో పడాలని ప్రయత్నం చేయట్లేదు. ఆదాముని ఎవరు సైతాన్లోకి లాగారు? ఇంట్లో వాళ్ళే అట్లా చేస్తారా బదర్? చెప్పరేంటి? ఏ భార్య అయినా ఏ భర్త అయినా భార్యని భర్తను అలాగే పాపంలోనికి లాగుతారా? సైతాన్ వైపు లాగుతారా? దేవుడి వైపు లాగుతారా? సాధారణంగా ఎంత మ్యాక్సిమం వచ్చినా ఏం చెప్తారంటే, నేను నా మట్టుకుంటాను, నువ్వు మట్టుకుంటావు అని చెప్తారు కదా. ఎందుకంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది కనుక, నీ ఇష్టం వచ్చినట్లు ఉన్నా, నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను. అంటే ప్రభు విషయం కాకుండా మిగతా విషయాలైతే ఇద్దరు కలిసే ఉంటారు. ప్రభు దగ్గరికి వస్తే నువ్వు చర్చికి పో, నేను మాత్రం రాను, నేను ఇంట్లోనే ఉంటాను, నా పని నేను చేసుకుంటాను. వీళ్ళు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలా కాదు, అటు కాదండి, ఇద్దరు ఒకటే ఉండాలండి, అట్లుంటే ఎట్లయితుంది, నేను పాపం చేసి పాపం అయిపోయి మీరు పరిశుద్ధంగా ఉంటే ఏం బాగుంటుందండి, ఇద్దరు పాపం అయిపోతే మునిగిన తర్వాత ఇద్దరు మునిగితే ఎంతైనా కానీ అసలు తెలియదు అని అనుకునిందేమో. అందుకనే వచ్చి ఆదాముని అలాగే చేసి భార్య వచ్చి మాట్లాడిన తర్వాత ఏ భర్తకైనా ఇది చేయనని చెప్పి ధైర్యం ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరికైనా మీకు ధైర్యం ఉంటే అక్కడ చూడద్దు, ఇక్కడ చూడండి, నా వైపు చూడండి. అక్కడ చూస్తున్నారు ఏమంటే సిస్టర్ ఏమని చూస్తుందేమో, ఇక్కడ కూడా భయమే. చూడండి, మందిరంలో కూడా వాళ్ళకి భయమే. చేయొద్దండి, ఎవరికైనా ధైర్యం ఉంటే చేయొద్దండి. మరి నేను భార్య మాట విన్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ధైర్యం చేయొద్దండి. అదే నేను సిస్టర్స్తో చేయెత్తిస్తాను, నేను భర్త మాట విన్నాను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒకవేళ వినకపోతే ఏమవుతుంది? అవ్వ వచ్చింది కదా, వచ్చి తినమని చెప్పింది, తినకపోతే ఏమవుతుంది? మళ్ళీ ఆమె సూటిపోటు మాటలు అంటారు కదా మామూలుగా, నేను ఇస్తే ఎట్లా తింటావులే, ఇచ్చేవాళ్ళు ఇస్తే తింటావు. ఎవరున్నారండి ఇచ్చేవాళ్ళు ఈయటానికి? పక్కనే వాళ్ళని ఉన్నారా ఏంటి? అంటే ఒక్కసారి కోపం రేపేయాలంటే మనం ఇట్లా మాట్లాడితేనే లేసేది. అందుకని అప్పుడు ఏం చేయాలా? షటప్ అని అనాలా, లేకపోతే తీసుకున్నా తినాలా.
కనుక ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తారులే అని అనుకున్నాడో ఏమో. అందుకని ఇవన్నీ ఎందుకులే, మళ్ళీ తర్వాత నువ్వు షటప్ అంటే యూ షటప్ అని ఇద్దరు కలిసి బయటికి వెళ్తే విడాకులు తీసుకోవడానికి లాయర్ కూడా లేడు. ఏదో కలిసిపోదాం, కాంప్రమైజ్ అయిపోదాం అన్నాను. దట్స్ హౌ సిన్ ఎంటర్డ్ ఇంటు ద ఫ్యామిలీ. కుటుంబంలోనికి పాపం అలాగ వచ్చింది. అలాగే సాతాను కూడా చేస్తుంటాడు. ప్రభుకు స్తోత్రాలు. అబ్రహాము దాన్ని ఓడించినాడు, విజయం పొందినాడు. మనం కూడా యెహోవా సన్నిధిలో నిలబడిన వారమైతే శత్రువు మనమి చేసే దాడిని ఓడించడానికి అవకాశం ఉంది. వారింగ్ పర్సన్, యుద్ధము చేసి జయం పొందినవాడు. రెండోది చూస్తామా, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. జెనసిస్ చాప్టర్ 17 verse 1. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై నా సన్నిధి. దేవుడు అందరి దగ్గరికి వెళ్ళి నా సన్నిధిలో నడవను. లోతు దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్పలేదు, నా సన్నిధిలో నడువు లోతు అని. ఎందుకంటే ఎలాగో నడవడు, సొదమ గొమొర్రాలో నడిచి అలిచిపోయాడు, షుగర్ డౌన్ అయిపోయిందని అనుకున్నాడేమో. అందుకని లోతు దగ్గరికి వెళ్ళలేదు. అందరి దగ్గరికి వెళ్ళి చెప్పం కదా మనము. ఎవరు వింటారో వాళ్ళకే చెప్తాం. ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరు మాట వింటారు, ఎవరు పని చేస్తారో వాళ్ళకే చెప్తాం. వాళ్ళు ఏమంటారు, కూతురే అనుకోండి, కూతురికి ఆ పని ఎప్పుడు నాకే చెప్తావమ్మా, చేసి అలిచిపోయినా. ఇక్కడ స్తంభం మాత్రం ఉన్నాడు నీ కొడుకు, చెప్పుకోవచ్చు కదా, అన్నీ నాకే చెప్తావు. బయట అంతా తిరిగేసి వస్తాడు, ఇంట్లో ఏం పని చేయడు, నేనే వండి పెట్టాలంట. మీకు వండి పెట్టాలా, వాడికి వండి పెట్టాలా, అందరికి వండి పెట్టాలా. నేను ఏంటి ఇట్లా, అస్సలు నన్ను ఎందుకన్నా. అప్పుడు తల్లిదండ్రులు ఏమన్నారు, చేసేవాళ్ళకే చెప్తారమ్మా, కాయలు కాసిన లేదా పండ్లు కాసిన చెట్టుకి రాళ్ళు దెబ్బలు పడతాయి, నువ్వు ఇట్లాంటి డైలాగులు మాత్రం మస్తు చెప్తారులే. అట్లా చేసి ఇప్పటిదాకా ఇలాగ చేయించుకుంటూనే ఉన్నారు. అదే డైలాగులు కొడుకు చెప్పుకోవచ్చు కదా, అదే డైలాగులు కూతురికి చెప్పుకోవచ్చు కదా, నాకు మాత్రం మీరు చెప్తారేంటి అని అంటుంటారు. సరే, అది కుటుంబ వ్యవహారం అనుకోండి, బాధలో వారు చేసే ఆక్రోషం అది. సాధారణంగా మందిరాల్లో కూడా అంతే కదా, పని చేసే వాళ్ళకి ఈశ్వరులకు మనం చెప్తాం, పని చేయని వాళ్ళకి ఎందుకు చెప్తాము? వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు చెప్పట్లేదు అని అనుకుంటారు. వాళ్ళు చేస్తే కదా చెప్పేది. క్లాసులోనైనా అంతే, వినేవాడికే మనం పని చెప్తాం, వినడానికి వదిలేస్తాం. వాడు వినడు కదా, ఎలాగైనా పని చేస్తామని ప్రయత్నం చేయము. మందిరాల్లో కూడా అంతే, చేసేవారికే మనం పని చెప్తాము, చేయని వాళ్ళకి చెప్పము. అదే మన తన అన్నోళ్ళనే మనము ఒక మాట అనటానికి కూడా ధైర్యం చేస్తాం. ఇప్పుడు ఎవరో దారెంబడి పోయే వాళ్ళని ఏంటి ఇలాగ పోతున్నారు అని అన్నాం అనుకోండి, అసలు మీరెవరు అని వింతగా పైనుండి కిందాక చూస్తారు. అదే మందిరంలో ఉన్నవాళ్ళు, ఏమ్మా ఇట్టు వెళ్తున్నావు అంటే, అయ్యో అంకుల్ చూసాడు, ఏంటి నేను ఇట్టు వెళ్తున్నాను, భయం ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబం అని. బయట వాళ్ళకి నీళ్ళు తీసుకురండి అని చెప్పినాను అనుకో, నేను తాగాలమ్మా, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురండి, ఎవరు ఈయన మమ్మల్ని తాగాలని నీళ్ళు అడుగుతున్నాడు ఏంటి అంటారు. అదే నేను మీకు చెప్పాను అనుకోండి, పరుగున పోయేసి వస్తారు. నీళ్ళు ఉంటాయా లేకదా అది వేరే విషయం. మన తన అనుకున్న వాళ్ళకి మనం పని చెప్తాం, వాళ్ళు కూడా పని చేస్తారు. వేరే వాళ్ళకి మనం చెప్పాం కదా. అలాగే దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినాడు, మన తన అనుకొని, నా సన్నిధిలో నీవు నడువు నిందారహితుడు అయ్యించు. అంతకుముందే 15వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, నేను నీకేడేమో నీ బహుమానం. ఇవన్నీ చేసిన తర్వాత నడువు అని అంటే, మనకి పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే దేవుడు అంటే ఇష్టము, ప్రతికూలంగా ఉంటే దేవుడు వాగ్దానం చేసి 25 ఏళ్ళుగా నెరవేర్చలేదు కుమారుని ఇస్తానని. ఇప్పుడు దేవునితో నడవాలంటే ఎంత కష్టము. కొన్ని మొండి సమస్యలు మనకు కూడా ఉంటాయి. మొండి రోగాలు, మొండి అప్పులు, మొండి పేదరికము, మొండి ఇబ్బందులు, మొండి సమస్యలు, ఇవన్నీ మన మీద దాడి చేస్తూ ఉంటాయి. మనం దేవుడితో ఏమంటామంటే పోట్లాడేటప్పుడు, అంటే ప్రభువా ఇవన్నీ నా మీద దాడి చేస్తున్నాయి, ఇవన్నీ తీసేస్తే ఇక నీ మందిరంలోనే ఉంటాను, నాకేం వద్దు, జీవితం చాలు. కానీ ప్రభు ఏమన్నాడు, ఇవన్నీ తీసేసేది కాదు. అపోస్తలుడైన పౌలు విషయంలోనే అన్నాడు, ఆయనకి ఏదో కంటి జబ్బు ఉందంట, కళ్ళలో నుండి ఎప్పుడు నీళ్లు గారేవంట, తీసేయండి ప్రభువా ఈ ముళ్ళు అని ప్రార్థన చేసినాడంట. ప్రభు తీసేయలేదు, కానీ బైబిల్లో రాశారు, నా కృప నీకు చాలు. కొన్నిసార్లు ప్రభు తీసేయడు, ఎందుకో మనకు తెలియదు, అలాగే వెచ్చింటాడు. అది మనకు కష్టం అనిపిస్తుంది. అందుకే నేను మందిరంలోను, ప్రార్థన చేయను, బైబిల్ చదువును, సువార్తలో పాలు పొందును. ఎందుకంటే నా ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు బయటికి పోవట్లేదు. అబ్రహాం అలాగనుకోలేదు, ఒకడే దేవుని సన్నిధిలో నడిచినాడు.
మనమైతే ఏమనంటే మరి లోతును కూడా పిలవచ్చు కదా, ఆయన కూడా నడుస్తాడు కదా, నేను ఒకడే నడాలా ఏంటి అని అబ్రహాం అనుకోలేదు. ఇట్ వాజ్ షీర్ ప్రివిలేజ్. అది ఆయనకు మాత్రమే దక్కిన ఆధిక్యత. మీ ఇంట్లో నీకు ఇది ఆధిక్యత దక్కింది, నువ్వే రక్షణ పొందినావు. మీ వీధిలో, మీ ప్రాంతంలో, మీ కులంలో, మీకు పరిచయమైన స్థలాల్లో దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్నే పిలిచినాడు ఆయనతో నడవాలని. దేవునితో నడవడం ఎంత గొప్ప సంగతి. చూడు, మీ ఊర్లో ఎప్పుడైనా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మిమ్మల్ని వాళ్ళ పక్కన నడిపిస్తారా? ఎక్కడుంటారు మరి మీరు? ఎక్కడుంటారు? ఆ రాజకీయ నాయకుని పక్కన, కలెక్టర్ పక్కన, ఎస్పీ పక్కన ఎవరు నడుస్తుంటారు? ప్రోటోకాల్ ప్రకారము ఎవరు యోగ్యులో వాళ్ళు ప్రోటోకాల్ ఉంటుంది. దానికి ఎవరంటే వాళ్ళు దారెంబడి పోయే వాళ్ళు పోవటానికి లేదు. ఆ ప్రోటోకాల్ ప్రకారమే నడవాలి. ఒక మనిషితో నడవటానికి, ఒక ఆఫీసర్తో నడవటానికి ప్రోటోకాల్ ఉంటే, ఇలాంటి ఆఫీసర్లు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఇసుక రేణువులు అంతమంది ఉన్నారు. అందరికీ దేవుడైన దేవునితో నడవటానికి దేవుడు ప్రోటోకాల్ వద్దు అని చెప్తున్నాడు. ప్రోటోకాల్ అంటే పద్ధతి తెలుసు కదా. ఇప్పుడు ఒక ఎంపీ వచ్చినాడు కానీ పక్కన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉంటారు, తర్వాత జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వాళ్ళు. దిస్ ఇస్ కాల్డ్ ప్రోటోకాల్. అంతేనా? ఇప్పుడు మనం కార్యకర్తలంతా పోయి నేను కూడా నడుస్తానంటే సెక్యూరిటీ తోసేస్తారు. నల్ల అద్దాలు పెట్టుకొని సఫారీ వేసుకొని నిలబడి ఇటు దిక్కులు వస్తుంటాడు. ఆయన చూసేది మనకు కనిపించదు, మనం చూసేది మాత్రం ఆయనకు కనిపిస్తుంటుంది. కనుక మనం దగ్గరికి పోతే మనం తోసేస్తుంటారు వాళ్ళు. సెక్యూరిటీ వాళ్ళు చేసే పనే అది. ఒక రాజకీయ నాయకునితో, ఒక అధికారితో ఈ లోకంలో మనం నడవటానికి లేదే. మరి దేవాతి దేవుడు ఆయనతో నడవటానికి మనల్ని పిలుస్తున్నాం. మన పాపలము, పడి చెడిపోయిన వారం, సరిగా నడవలేని వారం, నడకలో ప్రమాదం కలిగిన వారు. అందుకే కొత్త నిబంధనలో దీన్నే పారాఫ్రైజ్ చేస్తూ పౌలు అన్నాడు, క్రీస్తుకి తగినట్లుగా నడవుడి. క్రీస్తుకి తగినట్లుగా నడవుడి. అలాగే యాత్రా జీవితంలో రకరకాల పరిస్థితుల పోరాటాల్లో మనం ముందుకు సాగాలని కోరబడుతున్నాం. మూడోది చూస్తామా? ఆదికాండం 18వ అధ్యాయం 31. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడాలంటే ఏం చేయాలి? దేవుడితో తెంపు ఉండాలా. మీకు తెలుసు కదా, కొన్ని చేతి పని చేసుకునే వాళ్ళు కట్టెలు నరకాల అనుకోని, గొడ్డెలకి ఏముండాలా? పదను ఉండాలా. అదే కోత కొయ్యటానికి వెళ్ళామనుకోండి, ఏదో కంకులు అది ఇది తర్వాత కొడవలకి ఏముండాలా? పదను ఉండాలా. ఇక విశ్వాసిని కూడా దేవుడు వాడుకోవాలంటే ఏముండాలా? పదను ఉండాలా. మరి దీనికి ఏమైపోయింది? ఇది పదను లేకుండా సిలుం పట్టింది. సిలుం పట్టిందంటే తెలుసా మీకు? ఏమంటారు మీ భాషలో? తుప్పు పట్టింది. తుప్పు పడితే బాగా తెగుతుందా? నరికేకి వస్తుందా? కొయ్యటానికి వస్తుందా? తెంచడానికి వస్తుందా? ఆ తుప్పు తీసి మళ్ళా కమ్మరి దగ్గరికి వెళ్ళి ఆ కొలిమిలో పెట్టి దాన్ని మళ్ళా ఎరబ చేసి సుత్తె తీసుకొని కొట్టి అన్నీ తీసుకొని సాన్ చేస్తే అప్పుడు ఆకరాయి తెచ్చి తీస్తే రెడీ. ఇప్పుడు మనకు కూడా ఇదంతా ప్రాసెస్ దేవుడు చేయాలంటున్నాడు. మరి ఇష్టమేనా? వద్దులే ప్రభు, అంత వద్దు, కానీ నేను ఇలాగే ఉంటా, తుప్పు పట్టినా పర్లేదు, వాడబడకపోయినా పర్వాలేదు, ఇట్లే ఉంటాను. ప్రతి వాడుకునే ఆయుధం ఏం చేయాలా? పదను పెట్టబడాలి. అదే తెంపు. ఈ కటింగ్ చేసినాడు, మనం వెళ్ళి చికెన్ ఏ కేజీ అంటే ఆయన ఊరుకు అలవాటు ఏమో ఇటు అంటూ ఉంటాడు. అనేసి, ఆ కేజీ అమ్మా నీకు చికెనా, మటనా, బోన్లెస్సా, ఇలాగ అంటూనే ఉంటాడు. మన దానికి పదను పెడతానే ఉంటాడు, అంటూనే ఉంటాడు, పదను పెడతానే ఉంటాడు. అంతసేపుకే పదను పోయిందా? అంటే తను వాడుకోవటానికి తను వాడే సాధనం పదను ఉండాలి, తెంపు ఉండాలి. ఒక వ్యాపారి తను వాడుకునే సాధనానికి అలాగ పూటికి పదను పెడతా ఉంటే, ప్రభు మనల్ని వాడుకోవాలంటే మరి పదను పెట్టాలి కదా. పదను పెట్టేటప్పుడు నిప్రవలు కూడా బయటకు వస్తాయి, వేడి అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. దేవుడు నాకే కష్టాలు పెట్టాడు, మాకే ఉన్నాయి, ఏం చేయాలి, ఎంతకాలం అండి ప్రార్థన చేస్తున్నా, ఇంకా తెగట్లేదు, పైపెచ్చి ఎక్కువైపోతున్నాయి. పదను పెడుతున్నాడు. అబ్రహాం తెగించినాడు. లోతుకు మరి మనకేం కనపడదు, బైబిల్లో రాశారు, కొడుకులు కూడా ఉన్నారంట. చూడండి 12వ వచనమా, 19, 12.
ఆదికాండం 12:19. అప్పుడు ఆ మనుషులు, ఏ మనుషులు? లోతు దగ్గరికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అలుని నీ కుమారులు, బహువచనం ఉంది. అందుకే నేనేమనుకుంటున్నానంటే ఒకరికంటే ఎక్కువ ఉంటారేమో అని. వాళ్ళు ఎక్కడున్నారు? వారి ఇంట్లో లేరే, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారు. మన పిల్లల కంటే ముందే వాళ్ళు తిరుగుతున్నారు వీధుల్లో. అందుకే బహుశా వాళ్ళు ఇంట్లో లేరే. అందరిని తీసుకొని మొత్తానికి ఇంట్లో లేరు, పట్టణంలో ఉన్నారు. ఇంట్లో వాళ్ళ సిస్టర్స్ని మాత్రం వదిలేసి వెళ్ళిపోయారు. కనుక బహుశా ఈ కథ అంతా ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. కానీ విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాము సొదొమ గొమొర్రా కొరకు చేసిన ప్రార్థనలో 10 మంది చూడలేకపోయాడు నీతిమంతుల్ని. అందుకే ఆ పట్టణం అగ్నికందకాలతో కాలిపోయింది. అబ్రహాం మరలా యెహోవా సన్నిధిలోనికి వచ్చినాడు. ఇంకెలాగో నా ప్రార్థన ఫలించలేదులేని అబ్రహాము ఆయాసపడలేదు. కానీ అయ్యో ఈ పట్టణం ఇలాగైపోయింది, అయ్యో దోషభర్త జనమా, చెరుపు చే పిల్లలారా మీకు శ్రమ. మరలా మేము జ్ఞాపం చేస్తున్నాము, యేసు ప్రభుని ఎరగకుండా ఇంకెంతకాలం ఉంటాం? దేవుని ఉగ్రత మీదుంది. బైబిల్ చెప్తుంది, మేము చెప్పట్లేదు. యేసు ప్రభు వారికి వెలపట దేవుని ఉగ్రత ఉంది, నరకం ఉంది, పాతాళం ఉంది, వేదనకరమైన స్థలం ఉంది. ఏదో వీళ్ళు ఎలాగ చెప్తారు అనుకోవద్దు, ఇది వాస్తవం. బైబిల్ ఈజ్ ట్రూ. ఈ లోకాన్ని విడిచిపెడితే నరకం సిద్ధంగా ఉంది. కనుక యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఇక్కడ తోడుకొని వచ్చినాడు. నువ్వు యేసుకు కావాలా, యేసుకు అవసరం. నీ కొరకు ప్రాణం పెట్టినాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. నీ కొరకు మరలారా అన్నాడు. నీకు సమాధానం, నెమ్మది అనుగ్రహించి, నీకు కన్నీరు తుడిచి, గాయాలు కట్టి, లోకంలో ఉన్నంతకాలం సహాయం చేసి, కాపాడి, భద్రపరిచి పరలోక రాజ్యంలో ప్రవేశింప చేయాలని కోరుతున్నాడు. ఈ యేసు వద్దా? ఈ ప్రేమమయుడు వద్దా? ఈ పాపల రక్షకుడు వద్దా? ఇన్ని ప్రయత్నాలు చేసినావే, ఈ దినం యేసును అంగీకరించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? మేక్ ఇట్ ఎ లాస్ట్ ఎఫర్ట్. ఇది ఆఖరి ప్రయత్నంగా చేసి చూడు. యేసు మాట్లాడతాడు, యేసు ధరించి చేర్చుకుంటాడు, యేసు దగ్గరికి వస్తాడు. యేసు పిలిస్తే పలికే దేవుడు, ప్రార్థన చేస్తే జవాబిచ్చే దేవుడు. యేసు సహాయం కొరకు అడిగితే సహాయం చేసేవాడు. కనుక యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారును రక్షణ పొందదురు. అందుకే బైబిల్లో రాశారు, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి. తేనె ఎంత బాగుంది అని మీకు చెప్తే ఎలాగ అర్థమైంది? తేనె పట్టు చూసినంత మాత్రం అర్థం కాదు, ఆ తేనెని రుచి చూస్తేనే అర్థమవుతుంది. కనుక మేము అలాగ రుచి చూచినాము, మీకు తెలియజేస్తున్నాం. యేసునందు విశ్వాసం ఉంచాలని మనవి చేస్తూ ఉన్నాము. 3 విషయాలు అబ్రహాం జీవితంలో చూసినాం. మొదటిది, ఈజ్ ఎ వారింగ్ పర్సన్, యుద్ధం చేసినవాడు, గెలిచినాడు. రెండవది ఏంటి? వాకింగ్ పర్సన్. 17వ అధ్యాయంలో దేవునితో నడిచిన వాకింగ్ పర్సన్. మూడవది ఏంటి? ఇక్కడ రెజ్లింగ్ పర్సన్, దేవునితో పోట్లాడటానికి అంటే ప్రార్థన చేయటానికి తెగించినాడు. యాకోబు దాని తర్వాత ఇది నేర్చుకున్నాడు కదా, రెజిల్డ్ విత్ గాడ్ అని యాకోబుని గురించి చెప్పు. ఒక మనుషుడు రాత్రి అంతా పెనుగులాడెను అని. కనుక యాకోబు దేవునితో పెనుగులాడక మునిపే అబ్రహాము దేవునితో పోరాడటానికి, పెనుగులాడటానికి వచ్చిన. దిస్ హైయెస్ట్ ప్రివిలేజ్ ఫర్ ఎ క్రిస్టియన్ టు రెజిల్ విత్ గాడ్. కొన్నిసార్లు మన కష్టాలు, బాధలు ఉన్నప్పుడు వీ రెజిల్ విత్ అదర్స్, బట్ వీ డు నాట్ రెజిల్ విత్ గాడ్. వేరే వారితో పోట్లాడతాం దేవుడితో తప్ప. అట్లా కాదు, దేవునితో పోట్లాడాలా, వేరే వాళ్ళతో మాట్లాడాలా. మనం ఏం చేస్తామంటే దేవునితో మాట్లాడతాం, వేరే వాళ్ళతో పోట్లాడతాం. దట్స్ ఇన్కరెక్ట్, నాట్ బిబ్లికల్. ఇక్కడ బైబిల్లో రాయబడింది, అబ్రహాము దేవునితో మాట్లాడడానికి తెగించినాడు, ఆయన పోరాడి గెలిచినట్లు వాక్యాలు మనం చూస్తాం. తర్వాత 4వది చూస్తామా? ఆదికాండం 21వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 21 verse 5, 5వ వచనం. ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు
నూరేండ్ల వాడు, ఇది వెయిటింగ్ పర్సన్. దేవుడు ఆయనకి ఎప్పుడు వాగ్దానం చేశాడు? 75 ఏళ్ళు అప్పుడు. ఇప్పుడు నెరవేర్చబడింది ఎప్పుడు? 100 ఏళ్ళు. ఎంతకాలం వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నాడు? 25 ఏళ్ళు. 25 ఏళ్ళు దేవుని వాగ్దానం నెరవేర్పు కావాలని ఎదురు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటారు? అబ్రహాం లాంటి వాడు తప్ప. మనం ఏమనుకుంటాం, తాడపేడ అటు ఇటు తేలాలి, కానీ మళ్ళీ ఇంతకాలం ఎక్కడ ఎదురు చూస్తాం? అంతా గడిచిపోయిన తర్వాత ఇంకేం జరుగుతుంది అని భవిష్యత్ మనం అనుకుంటామేమో. అందుకే 21వ అధ్యాయం మొదటి 6వ వచనాల్లో చెప్పబడింది, యెహోవా వాక్కు, యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను దర్శించాను, అబ్రహామును కూడా దేవుడు దర్శించినట్లు వాక్యంలో మనం చూస్తాం. దేవుడు సమయము ప్రధానికి ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో కాలములు సమయములు ఆయన ఆధీనమందు ఉంటాయి. God has his own time. He can be never late by 1 minute, never advance by 1 minute. ఒక్క నిమిషం ముందు చేయడు, ఒక్క నిమిషం ఆలస్యం చేయడు. ఎప్పుడు చేస్తాడు? రైట్ టైం, సరైన సమయంలో. మనమేమనుకుంటాం, ఇది ఆలస్యం. మనకు అట్లే అనిపిస్తుంది. దిస్ ట్రూ. మీకు ఇలాగ అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకేమో అలాగ అనిపిస్తుంది. దేవుడు ఇది ఆలస్యం చేసాడు అని అనుకుంటాం. మన క్లాక్ ప్రకారం, మన గడియారం ప్రకారం అది ఆలస్యము. అటు దేవుని టైం మన టైం కాదు. మనది యాపిల్ అయితే మన యాపిల్ టైం కనుక బహుశా 1 minute లేటు అది ఇదని మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ గాడ్స్ టైమ్ ఈజ్ ఎటర్నల్ టైం, హెవెన్లీ టైం. అందుకే అపోస్తలుల కార్యాల కాలములు సమయంలో ఆయన ఆధీనమందుకున్నాడు. ఈ విల్ బి నెవర్ లేట్ ఈవెన్ బై ఎ సింగిల్ మినిట్. ఒక్క నిమిషం కూడా దేవుడు ఆలస్యంగా ఏది మనకి ఇయ్యడు. ఒక్క నిమిషం ముందు కూడా దేవుడు మనకి ఏది ఇయ్యడు. అన్నీ తగిన కాలాన్ని ఇస్తాడు. చదవా, ఉద్యోగమా, చేతి పనా, ఆరోగ్యమా, క్షేమమా, భద్రత, కాపుదల, పెళ్ళే, పిల్లల, ఇంకేంటి, ఎట్లయినా ఇస్తాడని. కొన్నిసార్లు మనకే షాక్ అవుతుంది కదా. నేను కూడా పరిచయంలో ఉన్నాను, నాకు కూడా షాక్ అయింది. ఈ మధ్యలో ఒక ఊరు వెళ్ళాను. భార్యాభర్తలో ఒక చిన్న పిల్లోని తీసుకొని వచ్చి, బ్రదర్ ప్రార్థన చేయండి అని అన్నారు. ఏం ప్రార్థన చేయాలా అని అంటే, ఈ పిల్లోడి కొరకు ప్రార్థన చేయండి అన్నారు. ఏం పెట్టారు ఈ పిల్లోని పేరు అని అంటే షాక్ అయినా. మీరు ఏమనుకోకపోతే చెప్తా, చెప్పమంటారా? ఏం పెట్టారు ఈ పిల్లోని పేరు అంటే జయరాజ్ అని పెట్టాము అన్నారు. ఓ గాడ్, ఎందుకు అలాగ పెట్టారంటే, బ్రదర్ సంవత్సరం క్రితం మీరు మా ఊరు వచ్చారు ప్రత్యేక కోడికల కొరకు, మాకు పెళ్ళయి 7 ఏళ్ళు అయినింది, పిల్లలు లేకపోతే ప్రార్థన చేయమని మీ దగ్గరికి వచ్చినాము, మీరు గుంపులో ప్రార్థన చేసినారు, దేవుడు మాకు కుమారుని ఇచ్చినాడు కనుక జయరాజ్ అని పేరు పెట్టాము, ఇప్పుడు మీరు వచ్చినారు మీకు చూపిస్తామని తెచ్చినాము. షాక్. దేవుడు ఇలా కూడా చేస్తాడా? మార్కు 10:27, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యం. దేవుడు ఎప్పుడు ఎలాగ చేస్తాడో మనకు తెలియదు. ఆయన చేసి మన కనులకు ఆశ్చర్యం. 5వ దాకా చూసి ముగిస్తామా? 22వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా చదువుతారా? తన పనివారితో, మీరు గాడితో ఇక్కడే ఉండండి, నేను ఇచ్చినవాడను అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఆ వచనాన్ని బేస్ చేసుకొని మీరు జవాబు చెప్పండి, సరేనా? బైబిల్లో మొదట రాయబడిన జంతువు గాడిదనా గొర్రెపిల్ల? ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆదివారం ఓపెన్ యూనివర్సిటీ అంటే ఆదివారం పుస్తకాలు చూసి రాసేది. మేము కూడా పాస్ అయినామని వచ్చేది బయటికి. ఎక్కడుంది అమ్మా? మీరు చెప్పేదానికి బైబిల్ రెఫరెన్స్ చెప్పండి. 4వ అధ్యాయం వచనం ఏంటి? నా బైబిల్లో లేదా గొర్రెపిల్లని? అక్కడ ఉందే, గొర్రెల కాపర్ అని ఉంది కానీ గొర్రెపిల్లని లేదే.
22:8 మొదట అక్కడ కనిపిస్తుంది గొర్రెపిల్ల. వేర్ ఈజ్ ద ల్యామ్? ఐజాక్ వేసిన ప్రశ్న. కనుక బైబిల్లో మొదట రాయబడిన జంతువు ఏదంటే గాడిద. తర్వాత రాయబడిన జంతువు ఏదంటే గొర్రెపిల్ల. రెండు అబ్రహాం సందర్భాల్లోనే చెప్పబడ్డాయి. అబ్రహాం పనివాళ్ళతో ఏమన్నాడంటే, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉండేవాళ్ళు ఎవరు? ఏమనుకోదు, సరేనా? ఇక్కడే ఉండేవాళ్ళు ఎవరు? కొండ కింద ఉండేవాళ్ళు ఎవరు? పనివాళ్ళు ఎవరితో ఉన్నారు? అబ్బా. తర్వాత కొండ మీదకి వెళ్ళేవాళ్ళు ఎవరు? ఇస్సాకు. వాళ్ళు ఎవరితో ఉన్నారు? గొర్రెపిల్లతో ఉన్నారు. విశ్వాసులు రెండు రకాలు. కొండ కింద గాడితో ఉండే డాష్, కొండ మీద కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు చూసేవాళ్ళు డాష్. ఇప్పుడు ముగించక మన ప్రశ్న ఏంటంటే, కొండ కింద డాష్తో ఇక్కడే ఉండండి అనే గుంపులో ఉన్నామా? నేనను ఈ చిన్నవాడను కొండ ఎక్కి దేవునికి మ్రొక్కి. బైబిల్లో వర్షిప్ అనే మాట మొదటి ఇక్కడే రాశారు. ఫస్ట్ టైం ఇంగ్లీష్లో వర్షిప్ అని ఇక్కడ ఉంది. వర్షిప్ అనే దానికి తెలుగులో 4 పదాలు వాడబడ్డాయి. మురొక్కుట, సాగిల పడుట, నమస్కారము చేయుట, ఆరాధన చేయుట, పూజించుట. 5 పదాలు తెలుగులో ఉన్న పద సంపదను బట్టి తర్జుమాదారులు వాడుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు స్వేచ్ఛ అనుగ్రహించిన. ఈ అన్ని తెలుగు పదాలకి ఒకటే ఇంగ్లీష్ పదం వర్షిప్. అందుకనే కొత్త నిబంధనలో దీనికి తూర్పు దేశపు జ్ఞానులు వేరే పేరు పెట్టారు. 2వ అధ్యాయం వచ్చినప్పుడు హేరోదు ఇలాగన్నారు, మేము ఆయనను పూజింపవచ్చు. వాళ్ళ భాష అదే, మరి పూజే వాళ్ళ భాష. ఇక్కడ ఆదాం భాష ఏంటి? మ్రొక్కుట. యేసు ప్రభువు నేర్పిన భాష ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయం, దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. కనుక ఇవన్నీ పదాలు ఒక్కటే. ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఆరాధించడానికి కొండ మీదకి వెళ్తున్నాడు. కొమ్మలు తిరిగిన పొట్టేళ్ళని ఆయన చూచినాడు, దేవుని స్వరం విన్నాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహామా అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీవు దేవునికి భయపడవాడు అని నాకు ఇప్పుడు తెలిసింది. కొండ కింద వాళ్ళు అబ్రహాం పనివాళ్లే. వాళ్ళు గొర్రెపిల్లను చూడలేదు, కొమ్మలు తిరిగిన పొట్టేళ్ళను చూడలేదు, దేవుని మాటలు వినలేదు, దేవుని స్వరం వినలేదు. అబ్రహాం యొక్క ఎమోషన్స్ అన్నీ, కుమార్ని కట్టింది, బలిపీఠం కట్టింది, కుమార్ని దాని మీద పెట్టింది, కత్తి తీసుకునింది, పైకెత్తింది, ఇవన్నీ వాళ్ళు చూడలేదు. దే మిస్డ్ ఆల్ దిస్ మోస్ట్ యునిక్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళకి గాడితోనే ఉండిపోయారు. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, మరి అబ్రహామే చెప్పాడు కదండి గాడితో ఉండమని చెప్పినాడు, మేము కూడా వస్తామని అనొచ్చు కదా వాళ్ళు. మేము కూడా వస్తాం ఆరాధన చేయటానికి, మేము కూడా వస్తాం గొర్రెపిల్లని చూడటానికి అనవచ్చు కదా. యేసుప్రభు కూడా రూపాంతర కొండ మీదకి వెళ్ళేటప్పుడు 3 శిష్యులే తీసుకెళ్తే మిగతా 9 మంది కింద ఉన్నారు కదా రూపాంతర కొండ మీద. మీరు ఇక్కడే ఉండండి, మేము పైకి వేసి వస్తామంటే వీళ్ళు 9 మంది కింద ఉన్న వాళ్ళు అనుకున్నారేమో, ఆ మాట ఎప్పుడంటారని ఎదురు చూసామండి. ఎదురు చూసిన వెంటనే మీరు అనేసారు. ఎందుకంటే కిందే మనం ఉన్నామనుకో, ఎక్కడికి ఎప్పుడు వచ్చినా యేసుప్రభు 3 శిష్యులు, యేసుప్రభు లేకపోతే పేతురు, పేతురు లేకపోతే యోహాను, యోహాను లేకపోతే యాకోబు, వాళ్ళే ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళే కవర్లు తీసుకుంటున్నారు, మనకి ఏమి రావట్లేదు. ఇప్పుడు అందరు కలిసి వాడు పైకి పోతే, ఇప్పుడు ఎవరన్నా వస్తే మనమే ప్రార్థన చేస్తాం, కవర్లు మనమే తీసుకుంటే, ఎవరన్నా వచ్చి యేసుప్రభు ఇప్పుడే రాడయా, హౌస్ డెడికేషనా నేను వస్తాపా, పెళ్ళా నేను వస్తావా, స్పెషల్ మీటింగా నేను వస్తాపా. యేసుప్రభు పేతురు వాళ్ళు ఇప్పుడే రారు, వాళ్ళు ఎక్కడో పోయి నీ ఎట వచ్చేలో కదా, ఏదో నువ్వు పని చేసుకోవాలి కానీ నువ్వు యేసుప్రభువే రావాలా, పేతురే రావాలా, యాకోబే కావాలా అంటే ఎక్కడైతుంది అని 9 మంది అనుకుంటా. కింద చాలా బాగుంది, ఎట్లుంది కదా కింద. అయ్యో బ్రదర్ మీరు పోయిన తర్వాత చాలా పెళ్ళిళ్ళు వచ్చినాయి, చాలా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లు వచ్చినాయి. అంత కొండ కింద ఉన్న జనం ఇది. కొండ మీద ఉన్నవారు యేసును తప్ప మరెవ్వరును వారికి అగపడలేదు. వారు మహిమలో యేసును చూచిన ఈ 9 మంది కొండ కింద ఉన్నవారు, దే నెవర్ సా సచ్ ఎ గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు మహిమను వారు ఎన్నాడు చూడలేదు. బిలీవర్స్ 2 రకాలు, కొండ మీదుండే మహిమ చూసేవారు, కొండ కింద ఉండే డబ్బులు చూసేవాళ్ళ. ఆర్ వి మనీ సెంటర్డ్ ఆర్ మహిమా సెంటర్డ్?
చెప్పరేంటి? సైలెంట్గా ఉండొద్దు. ఏం చేస్తావు? విని 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 ఏం లేదని వెళ్ళిపోవద్దు. ఇది దేవుడు దర్శించే కాలం. మార్పు చెందాలని దేవుడు కోరుతున్న కాలం. ఎరిగి దేవుని వైపు తిరగదు. ప్రభువా, నేను కొండ కింద ఉండటానికి పిలువబడలేదు, కొండ మీద ఉండటానికి పిలువబడ్డా. నేను నిన్నే చూడాల, నీ మహిమనే చూడాల. బైబిల్లో రాయబడింది, ఆయన ముఖము తెల్ల ప్రకాశంగా, ఆయన వస్త్రములు ఏ చాకలియు చలువు చేయనంత తెల్లగా ఉన్నాయి. వారు యేసును మహిమలో చూచినారంట. దీన్ని పేతురు రాస్తూ పత్రికలో అంటాడు, ఆ పరిశుద్ధ పర్వతం మీద దివ్య వాక్యము లేదా దివ్య శబ్దం మేము వినినప్పుడు, ఈ ముగ్గురికి ఆధిక్యత ఉంది. దే హ్యావ్ సీన్ క్రైస్ట్ ఇన్ ఆల్ గ్లోరీ. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం కవర్లు చూస్తున్నామా, క్రీస్తుని చూస్తున్నామా? కొండ కింద ఉన్నామా, కొండ మీద ఉన్నామా? గాడిద దగ్గర ఉన్నాం. గాడిద అంటే ఏం బరువు మోసేది. గొర్రెపిల్ల అంటే ఏంటి? విధేయత కలిగింది. గొర్రెపిల్ల దగ్గర వాళ్ళు ఉన్నారు, దేవుని స్వరం విన్నారు, దేవుని మాటలు విన్నారు. అబ్రహాము, ఇస్సాకు దేవుని కొరకు జీవించేవారు. యేసుక్రీస్తు ప్రభుతో పాటు వెళ్ళిన పేతురు, యాకోబు, యోహానులు క్రీస్తు కొరకు అపోస్తుల కార్యాల్లో బలమైన సాక్షులు. వాడు మన సంగతి ఏంటి? 5 విషయాలు ఇప్పుడు మనం చూసినాం. మొదటిది, వారింగ్ పర్సన్, అబ్రహాము యుద్ధం చేసినవాడు. రెండవది, వాకింగ్ పర్సన్, దేవునితో నడిచినవాడు. మూడవది, రెజిలింగ్ పర్సన్, దేవునితో ప్రార్థన చేసినవాడు. నాలుగవది, వెయిటింగ్ పర్సన్, దేవుని కొరకు కనిపెట్టుకున్నవాడు. ఐదవది, వర్షిపింగ్ పర్సన్, ఆరాధన చేసినవాడు. అందుకే ఇతడును అబ్రహాము కుమారుడే.